అసలు బేసిక్ పాయింట్ ఒక సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్కి స్ట్రెస్ ఎందుకు వస్తుంది? 3 థింగ్స్ వల్ల వస్తుంది. అంటే జర్నీ అనేది నీ రిజల్ట్కి ఒక చిన్న స్టెప్. అందుకు జర్నీ చేయి. నేను 365 డేస్కి ఒక మోడల్ తయారు చేసి ఏమేమి చదవాలి, ఏ రోజు చదవాలని పెట్టుకొని, అందులో ప్రతిరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం చదవాలి అని పెట్టుకొని, అందులో లెర్నింగ్ మీద ఉండు, బర్నింగ్ అవ్వకు. దాంట్లో ఏదైనా స్టిపులేటెడ్ టైం ఉంటుందా అండి? ఇన్ని గంటలు కంపల్సరీగా మినిమం పెట్టాల్సి వస్తుంది అనేది ఒక హౌస్ వైఫ్ వంట వండుతో కూడా లెసన్ వినొచ్చు. సరే, ఇప్పుడు దీంట్లో మీ కోచింగ్తో భాగంగా స్ట్రెస్ మేనేజ్మెంట్ మీద కూడా మీరు చాలా ఎంఫసిస్ ఇస్తారా? ఎట్లా మేనేజ్ చేసుకోవాలి, వెళ్తూ ఉండేసరికి స్ట్రెస్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి? ఎందుకంటే ఇప్పుడు ప్రతి మంది, ఇప్పుడు ఎగ్జాంపుల్ సార్, మెడిటేషన్ చేస్తే మంచిది అంటారు, కానీ నాకు మెడిటేషన్ అవ్వట్లేదు యాక్చువల్లీ. సో అది నేను ఎలా స్ట్రెస్ మేనేజ్ చేసుకుంటాను అనే దాని మీద చాలామంది ఉండిపోతారు. అండ్ ఒక మిస్కన్సెప్షన్ ఏమొచ్చిందంటే, దే ఈక్వేట్ మెడిటేషన్ టు రిలీజన్. అదొక పెద్ద మిస్కన్సెప్షన్ కూడా ఉంది యాక్చువల్లీ. సో ఓన్లీ మెడిటేషన్ ఏ స్ట్రెస్ మేనేజ్మెంటా, లేదంటే మీకు స్ట్రెస్ మేనేజ్మెంట్ వేరే ఉండొచ్చు, నాకు వేరే ఉండొచ్చు? అసలు బేసిక్ పాయింట్ ఒక సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్కి స్ట్రెస్ ఎందుకు వస్తుంది? ద వెరీ రూట్ కాజ్ 3 థింగ్స్ వల్ల వస్తుంది. ఒకటేంటంటే, నాకు రిజల్ట్ ఎప్పుడు వస్తుంది అనే తొందర. 2, నేను ఎలాగైనా సరే ఐఏఎస్ అయిపోవాలి, మీన్స్ తోటి సంబంధం లేకుండా అనే ఆతృత. 3వది సెల్ఫ్ డౌటింగ్ పర్సనాలిటీ. నేను అవుతానా లేదా అనే కన్ఫ్యూజన్. నేనేమంటానంటే, ఈ 3 వద్దు, చక్కగా హాయిగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయి. హైవే మీద వెళ్తున్నప్పుడు రాత్రిపూట చీకటిగా ఉంటే హెడ్లైట్ వేస్తే హెడ్లైట్ వరకు మాత్రమే వెలుగు ఉంటుంది, తర్వాత చీకటి ఉంటుంది. అదే నువ్వు కనుక ఒక అడుగు ముందుకేస్తే చీకటి కూడా వెళ్ళిపోయి వెలుగులోకి వస్తాం. అంటే జర్నీ అనేది నీ రిజల్ట్కి ఒక చిన్న స్టెప్. అందుకు జర్నీ చేయి. ఒక ఓవరాల్గా 365 డేస్ ఏం చేయాలో చూసుకో. 365 డేస్లో ఎవ్రీడే ఏం చేయాలో చూసుకో. నేను 365 డేస్కి ఒక మోడల్ తయారు చేసి ఏమేమి చదవాలి, ఏ రోజు చదవాలని పెట్టుకొని, అందులో ప్రతిరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం చదవాలి అని పెట్టుకొని, అన్ని సబ్జెక్టులు ఆన్ అండ్ యావరేజ్ కవర్ అయ్యేలా ప్లాన్ చేసుకుని, రోజుకి 12.5 గంటల పాటు నువ్వు ఓన్లీ స్టడీస్కి ఇస్తూ ఇంకో పని చేయకుండా ఉంటే అప్పుడు ఆటోమేటిక్గా నువ్వు ఐఏఎస్ అవుతావు. ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్ మీద ఉండకుండా నువ్వు ఏదో వస్తుంది రాకపోతే ఎలాగనే డౌటింగ్లోకి వెళ్ళిపోతే అది బర్నింగ్ అవుతుంది. అందులో లెర్నింగ్ మీద ఉండు, బర్నింగ్ అవ్వకు. ఇప్పుడు అడగండి. మీరు ఇప్పుడు 12.5 గంటలు అన్నారు కదా, సో దాంట్లో ఏదైనా స్టిపులేటెడ్ టైం ఉంటుందా అండి? ఇన్ని గంటలు కంపల్సరీగా మినిమం పెట్టాల్సి వస్తుంది అనేది ఒక సివిల్స్ ప్రిపేర్ అవ్వడం? ఆన్ అన్ యావరేజ్ 7 to 8 hours అండి, ఆన్ అన్ యావరేజ్. అప్పుడు మీకు డౌట్ రావాలి, మరి మీరు మినిట్ టు మినిట్ అనే ప్రోగ్రాంలో 12.5 గంటలు ఎందుకు ఇచ్చారు అని. 12.5 గంటల్లో ఒక 3 నుంచి 4 గంటలు వినడమే ఉంది తప్ప చదవడం లేదు. అందుకని ఒక హౌస్ వైఫ్ వంట వండుతో కూడా లెసన్ వినొచ్చు. ఒక ఎంప్లాయీ ఆఫీస్కి వెళ్తూ కూడా లెసన్ వినొచ్చు. ఒక స్టూడెంటు కూర్చుని మాత్రమే కాకుండా తన రూములో నడుచుకుంటూ కూడా వినొచ్చు కదా. అందుకని 7 to 8 hours. బట్ ద ఎంటైర్ ప్రోగ్రామ్ యూ షుడ్ స్పెండ్ 12 to 13 hours a day. అది కూర్చునే ఉండక్కర్లేదు అనేది నా పాయింట్. ఇప్పుడు నోట్స్ రాసుకునేటప్పుడు ఈ సిట్ ఎట్ ద డెస్క్ కదా, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో 7-8 hours. 7 hours చాలండి. 2, ఇంకోటి కూడా చెప్పాలి, ఎవ్రీడే 12 hours చదవంగా. ఇప్పుడు మనం ఎవ్రీడే వర్క్లో ఉన్నాం కదా. నాకు తెలిసి ఎవ్రీడే ఒక్కరోజు కూడా ఒక్క క్షణం కూడా వర్క్ కాకుండా ఇంకోటి లేనిది ఈ దేశంలో ఐ థింక్ నరేంద్ర మోడీ ఒకరైనా అనిపిస్తుంది. ఐ డోంట్ ఫైండ్ పార్టీయో బర్త్డేనో మరొకటి కదా. అందుకని 365 రోజులు లెక్కేస్తే
ఈ అడుగు చొడుగులు పోతే 8 గంటలే వస్తుంది. అందులో నేను హౌస్ వైఫ్కైనా 8 గంటలే ఉంటుందంటాను, రెగ్యులర్ స్టూడెంట్కైనా 8 గంటలే ఉంటుందంటాను, ఎంప్లాయీకి కూడా 8 గంటలే ఉంటుంది. యూటిలైజేషన్లో నువ్వు ఎంత చేసావు అన్నది బట్. సో అలా అనుకున్నప్పుడు ఒక స్టూడెంట్ ఎన్ని గంటలు చదవాలి అనేది అర్థం చేసుకున్న క్రమంలో స్ట్రెస్ ఎందుకు వస్తుంది అంటే నేను రిజల్ట్ కోసం ఆలోచిస్తున్నప్పుడు వస్తుంది. ఇంకోటి ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ చేసే చిన్న మిస్టేక్ ఏంటంటే చెయ్యాల్సిన పని చేయరు. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ అంటే నేను ఏమంటానంటే బ్యాంక్ అకౌంట్ నీ లైఫ్ అంటాను నేను. ఇఫ్ యూ వాంట్ టు విత్డ్రా ఫస్ట్ యూ హ్యావ్ టు డిపాజిట్. నువ్వు చదవరా భయ్, చదవకుండా నువ్వు నేను ఇవాళంతా టైం వేస్ట్ చేశానండి, నాకు చాలా కంగారు వచ్చేస్తుంది అండి అంటాడు. సరే అయిపోయింది కదా, ఇప్పుడైనా కనీసం పుస్తకం ఓపెన్ చేయి, కంగారు పడ్డం మానేస్తే కనీసం 1 గంట చదివితే నువ్వు మళ్ళీ డిపాజిట్ చేసావు కదా. అక్కడ మీరు ఇందాక చెప్పినట్టుగా మెడిటేషన్ లాంటివి ఉపయోగపడతాయి.